నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. ఇవాటి మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు మీ అందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ కాకునూరు సూర్యనారాయణమూర్తి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ఈ మధ్య ఇంటి ద్వారాలకి అడ్డంగా ఒక ఇనుప చువ్వను వేసి ఇంటికి రక్షణను కల్పిస్తూ ఉన్నారు. మరే నేను చూస్తున్నాను. అదే అందులో వాస్తవం ఎంత అసలు? అమ్మాయి, ఒక మాట ఉంది తెలుగులో, మహాకవి ఎవరు అంటే నన్నయ్య నుంచి నా వరకు అన్నట్ట ఒక అంజయ్య. అందరూ మహాకవులే, అన్నీ మహాకావ్యాలే. అలా శాస్త్రంలో చెప్పబడ్డటువంటి కొన్ని ధర్మాలను, పరిహారాలను నేటి కాలంలో ఆధునికంగా ఆలోచనలు చేసి కొత్త కొత్త పద్ధతులలో అనుసరిస్తున్నారు. వాస్తు వాస్తవమైనటువంటిది. ఇంటిలోనికి నెగటివిటీ రాకుండా ఉండాలి, పాజిటివ్ ఎనర్జీ పెరగాలి. ఇంట్లోకి వచ్చేటటువంటి వ్యక్తులు ఇంట్లో ఉండేటటువంటి వారిపైన అపారమైన ప్రేమాభిమానాలతో మాత్రమే రావాలి, వ్యతిరేక ఆలోచనలతో రాకూడదు అనే ఊహలతో ఇలా ప్రధాన ద్వారానికి అడ్డుగా ఒక ఇనుప కమ్మి చువ్వ వేసి అట్టి పెడుతున్నారు. దాటి లోనికి వచ్చేసరికి వారిలో ఉండేటటువంటి నెగటివ్ ఎనర్జీ ఆ ఇనుప కమ్మిలో ఉండేటటువంటి ఇనుప చువ్వలో ఉండేటటువంటి శనిగ్రహం స్వీకరిస్తుంది అనేటటువంటి విశ్వాసం. ఆధారాలు ఏమైనా ఉన్నాయా, భక్తి ఏదైనా చెబుతుందా అన్న సబ్ క్వశ్చన్ వేసుకుంటే కేశిని శ్వలోమిని ఖజా పోజోపకాశిని అపేతనశిదాజిత స్వాహ మరుద్భేదం ఇలాంటి మంత్రాలతో జాతకర్మ అనే యజ్ఞాన్ని నిర్వహిస్తుంది వైదికం. శిశువు జన్మించిన తర్వాత ఆ చిన్నారి శిశువుకు, గర్భిణికి ఏ విధమైన బాలారిష్టాలు సోకకుండా తలుపుకు అడ్డంగా ఇనుప చుమ్మి లేదా చువ్వ లేదా కమ్మి అడ్డుగా వేయడం, అట్లకాడ సలాకి, కత్తి లేదా గొడ్డలి ఇనుప పదార్థం అడ్డుగా పెట్టడం, దానితో పాటుగా ఒక ముండ్లకర్ర అడ్డుగా వేయడం, పాత చెప్పు పక్కన పెట్టడం సంప్రదాయం. గర్భిణీ స్త్రీ బాలింత మంచం కింద కూడా ఇనుప పదార్థం అంటే సలాక, చాకు, కత్తి, చెప్పు ఇలాంటివన్నీ పెట్టేవారు. వచ్చే నెగటివిటీ అంతా అక్కడ ఆకర్షింపబడాలి అనేటటువంటి సంకల్పం. మహాభాగవతంలో యశోదానందుల వృత్తాంత కథనాలలో యశోదాదేవికి జన్మించినటువంటి ఆ సంతానం మహామాయ. కృష్ణుడు నిజానికి దేవకీదేవి కుమారుడు. వసుదేవుడు ఈ కృష్ణుని తీసుకువచ్చి యశోదానందుల ఇంట్లో ఉంచి అక్కడ ముందే జన్మించిన ఆ చిన్నారి మహామాయను తీసుకువెళ్ళడంతో 8 నామాలతో ఉండేటటువంటి ఆ మహామాయ కంసుడికి కనిపించింది. నిన్ను అంతం చేసేవాడు అక్కడ పెరుగుతున్నాడు గోలోకంలో అంటూ అంతర్ధానమైంది. ఆ చిన్నారి శిశువును అన్వేషించి చంపడం కోసం నందుడి ఇల్లు వెతుకుతూ కంసుడు 8 మంది రాక్షస శక్తులను పంపించాడు. పూతన, శకటాసురుడు, తృణావర్తుడు వీళ్ళంతా అలాంటి వాళ్ళు. అలాంటి శక్తులేవి కూడా రాకుండా యశోదానందుల ఆ ఇంటిలో గృహానికి అడ్డుగా ఇనుప చువ్వ కమ్మి అడ్డుగా పెట్టారు. ఆ వృత్తాంతాన్ని స్మరిస్తూ ఆధునిక వాస్తుశాస్త్రవేత్తలు కొత్త విధానాలలో ఇలా ఆ సంప్రదాయ ఆచార విధానాన్ని అనుసరించే విధంగా కొత్త ధర్మాన్ని మనకు బోధిస్తున్నారు. ఇది ఆచరణీయం, అనుసరణీయం, లాభదాయకం. ఇంటిలో వచ్చేటటువంటి వారు పాజిటివ్ ఎనర్జీతో రావాలి. ఈ అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఇంతకాలం ఎందుకు రాలేదు? ఇంతకాలం నుంచి కూడా గడపకి పసుపు రాసేటటువంటి వారు, ముగ్గు వేసేటటువంటి వారు, ప్రధాన ద్వారం పై భాగంలో మహాలక్ష్మి, ఇరువైపులా కూడా గజరాజులు, ఇంటిలోనికి రాగానే ఎదురుగా సీతారాముల పట్టాభిషేక చిత్రపటం ఇలాంటివి ఉండేవి. ఈనాటి కాలంలో ఏముంటున్నాయి అమ్మాయి? గుర్రాల బొమ్మలు పెడతారు, ఏనుగుల బొమ్మలు పెడతారు, పెద్ద అడవి బొమ్మ పెడతారు, లేదా వాళ్ళ అత్తగారి ఫోటో పెడతారు, లేదా వాళ్ళ అత్తగారి ఫోటో కూడా పెడుతున్నారు. ఈ కారణాల చేత లోనికి వచ్చే వాళ్ళ మనస్సు వికలమవుతుంది. కాస్త సరదాగా నవ్వడానికి అన్నాను, కానీ ఏదైనా గొడవ అది వస్తే మీ ఫోటో పెట్టుకోండి అంటుంది ఆ ఇల్లాలు కూడా. ఇల్లు కట్టే సమయంలో దృష్టి సోకకుండా బయట ఒక రాక్షసుడి ఫోటో పెట్టాలి అంటే ఎందుకు, మీ ఫోటో పెట్టొచ్చుగా అని కూడా ఆవిడ అంటుంది.
ఉజ్జాయింపుగా లక్ష్మీ నరసింహుల వారి ఫోటో పెట్టాలి, సీతారాముల చిత్రపటం పెట్టాలి. ఇవేవి ఈనాటి కాలంలో లేవు కనుక తలుపుకి అడ్డంగా చువ్వ వేస్తున్నారు. వేస్తే మంచే కలుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం.